నమస్తే, వెల్కమ్ టు హ్యూమన్ సైకాలజీ. నేను సంజన. మనశ్శాంతి అనేది మన జీవితంలో చాలా విలువైన విషయం. డబ్బు, హోదా, విషయాలు ఇవన్నీ ఉన్నా కూడా మనసు ప్రశాంతంగా లేకపోతే నిజమైన ఆనందం అనుభవించలేం. కానీ మనం రోజు అలవాటుగా చేసుకుంటున్న కొన్ని విషయాలు తెలియకుండానే మన మనశ్శాంతిని దెబ్బతీస్తూ ఉంటాయి. ఇవి చిన్న విషయాల్లా కనిపించినా కాలక్రమేణా మన ఆలోచనలు, భావాలు, జీవన విధానాన్ని పూర్తిగా ప్రభావితం చేస్తాయి. మొదటగా ఫోన్ వాడకం గురించి మాట్లాడాలి. ఈ రోజుల్లో చాలా మంది ఉదయం లేవగానే ఫోన్ చూస్తారు. రాత్రి పడుకునే వరకు అదే చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. నిరంతరం సోషల్ మీడియా వీడియోలు, మెసేజ్లు చూస్తూ ఉండడం వల్ల మన మెదడు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండదు. ఇతరుల జీవితాలతో మన జీవితాన్ని పోల్చడం మొదలవుతుంది. అది మనలో అసంతృప్తిని పెంచుతుంది. అంతేకాదు, ఫోన్ ఎక్కువగా వాడడం వల్ల నిద్ర కూడా సరిగ్గా పట్టదు. ఇది నేరుగా మన మనశ్శాంతిని దెబ్బతీస్తుంది. భావోద్వేగాలను అణిచివేయడం కూడా ఒక పెద్ద సమస్య. మనకు బాధ, కోపం, నిరాశ వంటి భావాలు వచ్చినప్పుడు వాటిని బయటకు చెప్పకుండా లోపలే పెట్టుకుంటే అవి క్రమంగా మనపై భారంగా మారతాయి. బయటకి చూపించకపోయినా మన లోపల ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల ఆందోళన, నిరుత్సాహం పెరిగి మన మనశ్శాంతి తగ్గిపోతుంది. భావాలను అణచకుండా సరైన విధంగా వ్యక్తపరచడం చాలా అవసరం. ఇతరుల సంతోషం కోసం పనిచేయడం కూడా మనశ్శాంతికి ప్రమాదకరం. చాలా మంది వాళ్ళు ఏమనుకుంటారు అనే భయంతో తమ ఇష్టాలను పక్కన పెట్టేస్తారు. అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నిస్తారు. కానీ అందరినీ సంతోషపెట్టడం అసాధ్యం. చివరికి మనమే అలసిపోతాం, అసంతృప్తిగా మారిపోతాం. మనకు నచ్చిన విధంగా జీవించడం నేర్చుకోవాలి. అప్పుడే మన మనశ్శాంతి ఉంటుంది. గతంలో జీవించడం కూడా ఒక చెడలవాటు. గతంలో జరిగిన తప్పులు, బాధలు, అవకాశాలు గుర్తు చేసుకుంటూ ఉంటే మనం ప్రస్తుతాన్ని కోల్పోతాం. గతం మారదు, కానీ దానిని మళ్ళీ మళ్ళీ ఆలోచించడం వల్ల మనసు బాధపడుతుంది. వర్తమానంలో జీవించడం నేర్చుకుంటే మాత్రమే మనం ప్రశాంతంగా ఉండగలం. ఓడిపోతామనే భయం కూడా మన మనశ్శాంతిని దెబ్బతీస్తుంది. ఏ పని చేయాలన్నా ముందుగా ఏమవుతుందో అనే భయం వస్తుంది. ఈ భయం వల్ల మనం ప్రయత్నించకుండా వెనక్కి తగ్గిపోతాం. కానీ నిజానికి ఓటం అనేది నేర్చుకునే అవకాశం. భయాన్ని తగ్గించుకుని ముందుకు సాగితే మనలో ధైర్యం పెరుగుతుంది. అతి నిబద్ధత కూడా కొన్నిసార్లు సమస్య అవుతుంది. పని పట్ల బాధ్యత మంచిదే, కానీ అతిగా తీసుకుంటే ఒత్తిడి పెరుగుతుంది. విశ్రాంతి లేకుండా పనిచేస్తే శరీరం, మనసు రెండూ అలసిపోతాయి. అందుకే సమతుల్యత చాలా ముఖ్యం. నిద్రలేమి అనేది మనశ్శాంతిపై నేరుగా ప్రభావం చూపే విషయం. సరైన నిద్ర లేకపోతే మనం చికాకు, అలసట, ఆందోళనకు గురవుతాం. మెదడు సరిగ్గా పనిచేయదు. అందుకే రోజుకు తగినంత నిద్రపోవడం కూడా చాలా అవసరం. స్వీయ విమర్శలు కూడా మన మనస్సును దెబ్బతీస్తాయి. నేను పనికి రాను, నాకు రాదు అని మనల్ని మనమే తక్కువ చేసుకుంటే మనలో నమ్మకం తగ్గిపోతుంది. మనకు మనం మద్దతుగా ఉండాలి, కానీ విమర్శకుల్లా మారకూడదు. తప్పులు సహజం, వాటి నుంచే మనం నేర్చుకోవాలి. నిశ్చల జీవన శైలి అంటే కదలికలేమీ కాకుండా ఒక ముఖ్యమైన కారణం. రోజంతా కూర్చునే పని, వ్యాయామం లేకపోవడం వల్ల శరీరంతో పాటు మనసు కూడా నిస్సత్తువుగా మారుతుంది. కొద్దిగా నడక, వ్యాయామం చేస్తే మనసు తేలికగా ఉంటుంది. ఈ అలవాట్లు ఒక్క రోజులో మారవు, కానీ ఒక్కోటి గుర్తించి మార్చుకుంటే మనశ్శాంతి తిరిగి వస్తుంది. మన జీవితాన్ని సింపుల్గా, సమతుల్యంగా ఉంచుకోవడం నేర్చుకుంటేనే నిజమైన ఆనందం, ప్రశాంతత పొందగలం.